ఈరోజు మనం DJI మైక్ మినీ ఇది తెప్పించాను. ఫుల్ వైరల్ నడుస్తుంది కదా ఈ ప్రోడక్ట్. సో ఇది ఎలా ఉంది ఏంది ఫస్ట్ దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. నా ఎక్స్పీరియన్స్ ఫ్యూచర్లో నేను ఇంకా దీన్ని యూజ్ చేసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనేది నేను మళ్ళీ షేర్ చేస్తాను. సో లెట్స్ డూ ది అన్బాక్సింగ్ ఫర్ టుడే. ఈ ప్రోడక్ట్ దీనిలో ఓన్లీ 1 మైక్ అండ్ 1 రిసీవర్ ఉంది. సో దీనికి హయ్యర్ ప్యాకేజ్ బాక్సెస్ కూడా ఉన్నాయి, కాంబోస్ ఉన్నాయి. అంటే 2 మైక్స్ అండ్ 1 రిసీవర్ అలా ఛార్జింగ్ కేస్ అదంతా వస్తుంది. బట్ ఇది మనకి ఇది సరిపోతుంది అన్నమాట మన యూసేజ్కి. సో అందుకని ఇది తెప్పించాను. అండ్ ఇది ఎంత పడింది ఏంది అండ్ దీనిలో ఏమేమి వస్తాయి, లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను ఇదంతా డీటెయిల్ ఈ వీడియోలో చూద్దాం. సో ఇలా ఉంది మాట DJI మైక్ మినీ ప్యాకేజింగ్ చూడండి. పైన లేబులింగ్ ఇచ్చాడు. ఈ 2 డివైసెస్ ఇస్తాడు, ఒకటి రిసీవర్ ఒకటి రికార్డర్. అండ్ సైన్ అండ్ స్పెసిఫికేషన్స్ ఇచ్చున్నారు. అండ్ దాంతోపాటు వెనకాల వైపు దీని ప్యాకేజీలో ఏమేమి వస్తాయి అన్నీ ఇచ్చేసాడు అన్నమాట. సో లెట్స్ ఓపెన్ దిస్. ప్యాకేజింగ్ చాలా బాగుంది చూడండి. నాకైతే DJI వాడిది కూడా ఐఫోన్ ప్యాకింగ్ లాగే అనిపిస్తుంది. చాలా నీట్గా ప్యాకింగ్ చేస్తాడు. సో దీనిలో పౌచ్ DJI లోగో వచ్చేసింది. లెట్స్ ఓపెన్ దిస్. ఈ జిప్ పౌచ్ మాట హయ్యర్ దానికి వెళ్తే బాక్స్ వస్తుంది. దీనిలో మనకి 2 మినీ విండ్ స్క్రీన్ ఇస్తారు. సో బేసిక్లీ క్యాట్ మఫ్లర్స్ కూడా అంటారు. దీన్ని మనం కనెక్ట్ చేసుకుంటే విండ్ నాయిస్ బాగా క్యాన్సిల్ అవుతుందన్నమాట. ఈ పౌచ్లో చూద్దాం ఏమేమి ఇచ్చాడో. కేబుల్స్ అండ్ ఇంకా కొన్ని ఇచ్చున్నాను, అవి కూడా తీద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది రిసీవర్ మాట. DJI లోగో చాలా బాగుంది. రిసీవర్ కూడా చాలా లైట్ వెయిటే ఉంది. మైక్ RX అని రాస్తుంది చూసారా. సో దీనిలో 2 మైక్స్ మనం కనెక్ట్ చేయొచ్చు. అండ్ దీని కింద వైపు కొన్ని జాక్స్ అవన్నీ కూడా ఇచ్చున్నాడు. ఇప్పుడు మీరు చూస్తుంది ఛార్జింగ్ డాక్. సో మన మైక్ని మనం దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత చూపిస్తాం మీకు. సో కేబుల్స్ కూడా ఓపెన్ చేసి చూద్దాం. దీనిలో 2 రకాల కేబుల్స్ వచ్చినాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. ఒకటేమో కనెక్టరు, సో మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు మన మైక్ని అండ్ రిసీవర్ని. అండ్ ఆల్సో 3.5 జాక్ మాట. సో మనం DSLRస్ని కనెక్ట్ చేయాలంటే యూస్ చేసుకోవచ్చు. నౌ వీ హ్యావ్ ద మైక్. 10 గ్రామ్స్ మాట దీని వెయిట్. చాలా బాగుంది. దీనిలో 3 లెవెల్స్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది, లో, మీడియం, హై. అండ్ దీంతోపాటు మనకి వెనకాల వైపు ఇలా మ్యాగ్నెట్ ఇచ్చాడు. చూడండి, అది దగ్గర లాగానే బాగా అతుకుపోతుంది. అండ్ స్ట్రాంగ్గా ఉంది మ్యాగ్నెట్ కూడా. చాలా లైట్ వెయిట్. మనం పెట్టుకున్నా కూడా మనం పెట్టుకున్నట్టు అర్థం కాదు. ఇది కనెక్టరు. ఈ కనెక్టర్ చాలా పోయింది అంటే మళ్ళీ కొనాలంటే చాలా కాస్ట్లీ. జాగ్రత్తగా వాడుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. సో ఆ కనెక్టర్తో మనం మొబైల్ కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఛార్జింగ్ డాక్ చూడండి బాగా కనెక్ట్ అవుతుంది. అది కూడా కొద్దిగా మ్యాగ్నెటిక్ మాట. సో దీన్ని పేర్ చేసి చూద్దాం. సో మైక్లో పేర్ ఆప్షన్ ఆన్ చేయాలి. ఫస్ట్ పవర్ ఆన్ చేసుకొని రెండింటిని పవర్ ఆన్ చేసుకొని ఒకసారి గ్రీన్ లైట్ ఇలా బ్లింక్ అవటం స్టార్ట్ అయిన తర్వాత చూడండి, ఇలా గ్రీన్ లైట్ బ్లింక్ అయిన తర్వాత పక్కన పేర్ ఆప్షన్ ఉంది కదా, ఆ రెండిట్లో కూడా పేర్ ఆప్షన్ ఒకసారి పేర్ చేస్తే 2 కనెక్ట్ అయిపోతాయి. చూడండి, ఫస్ట్ మైక్ కనెక్ట్ అయిపోయింది. సెకండ్ మైక్ బ్లింకింగ్లో ఉంది, అంటే సెకండ్ మైక్ కోసం కూడా ఎతుకుతుంది అన్నమాట అది. సో మనకి ఒకే మైక్ ఉంది కాబట్టి మనం ఆ ఒక మైకే మనం దీనికి కనెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ పేర్ అయిపోయింది. దీన్ని మనం కనెక్ట్ చేయాలంటే ఇది మొబైల్ కనెక్టర్ ఇచ్చారు. సో దీన్ని మనం ఈ డైరెక్షన్లో ఫిక్స్ చేయాలి. ఇప్పుడు ఇది కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం మొబైల్కి ఫిక్స్ చేసి ట్రై చేద్దాం. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే దీన్ని ఇప్పుడు మనం ఆన్ చేసుకున్నాం కదా ఇందాక. ఇంకోసారి ఆన్ చేశాను. దీన్ని కూడా ఇప్పుడు ఆన్ చేస్తా. ఓకే. సో C పోర్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది పనిచేస్తుంది. మనము 13 or 14 ముందు మోడల్స్ ఉంటాయి కదా, వాటిని కనెక్ట్ చేయాలంటే లైట్నింగ్ ఛార్జింగ్ పోర్ట్ మళ్ళీ మనం దీన్ని కనెక్ట్ చేసుకోవాలి. ఓకే. సో అది అడాప్టర్ మళ్ళీ సపరేట్గా కొనాల్సి వస్తుంది. ఈ మైక్ చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. అండ్ బై ద వే, ఈ మైక్ని మనం ఏ DJI కాంపోనెంట్కైనా, అంటే కెమెరాస్ కానివ్వచ్చు, యాక్షన్ కెమెరాస్ కానివ్వచ్చు, 360 కెమెరాస్ కానివ్వచ్చు, దేనికైనా ఆటోమేటిక్లీ కనెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే సిమిలర్గా మన ఐఫోన్కి ఎలా ఉంటుందో సేమ్ అలాగే దీనిలో కూడా ఈజీగా కనెక్ట్ చేసేసుకోవచ్చు మనము. సో మీరు వీడియో చూశారు కదా, ఎలా అనిపించింది మీకు DJI మైక్ మినీ? చూడటానికి చాలా క్యూట్గా ఉంది కాబట్టి ఇప్పుడు దీన్ని మనం ఇంట్లో వీడియో షూటింగ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది సౌండ్ అని మీకు వినిపిస్తాను. అండ్ ఈవెన్ బయట అవుట్ సైడ్ ఎన్వైరన్మెంట్లో షూటింగ్ చేసినప్పుడు వాల్యూమ్ ఎలా ఉంది అండ్ ఎంత దూరం దాకా వెళ్తే డిస్టెన్స్ ఎలా ఉందని అదంతా మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది. తప్పక ఫాలో చేసుకోండి ఛానల్ VG ట్రావెల్ వ్లాగ్స్. ఓకే, డూ సబ్స్క్రైబ్.